లాస్ట్ క్లాస్‌లో మనం సిస్టమ్ వెరిలాగ్ కవరేజ్ గురించి, కవరేజ్ మెథడ్స్, కవరేజ్ ఆప్షన్స్ అండ్ దెన్ సిస్టమ్ టాస్క్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్ కవరేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సేమ్ వే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒక టెస్ట్ బెంచ్ ఎలా ఫాలో అవుతుంది? అంటే ఎందుకు మనం వెరిలాగ్ నుంచి సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్‌కి మూవ్ అవ్వాం? సో వెరిలాగ్ నుంచి సిస్టమ్ వెరిలాగ్ ఎందుకు మూవ్ అవ్వాం? మెయిన్ కోడ్ రీయూజబిలిటీ కదా! సో రీయూజబిలిటీ అంటే ఏంటి? సేమ్ కోడ్‌ని మనం రీయూజ్ చేసుకోవాలి. ఓకే. రీయూజబిలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీని బేస్ ప్రకారం మనం ఏం చేసాం? కోడ్‌ని సిస్టమ్ వెరిలాగ్ నుంచి సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్‌కి మూవ్ అవ్వాం. ఓకే. సో రీయూజబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు వెరిలాగ్‌లో ఏం చేస్తున్నారు? ప్రతి టెస్ట్ కేస్‌కి వెరిలాగ్‌లో డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాశారనుకోండి. సో సపోజ్ రీడ్‌కి రాస్తే రీడ్ అక్కడే రాస్తున్నాం. రైట్‌కి సంబంధించి అక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఎవ్రీ టెస్ట్ కేస్‌కి సంబంధించిన ప్లాన్స్ అంతా అంటే కోడ్స్ అంతా మనం ఒకే చోట రాస్తున్నాం. అంటే ఇన్ కేస్ ఏమైనా ప్రోగ్రామ్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ మీరు టెస్ట్ బెంచ్‌ని చేంజ్ చేయండి అంటే కనుక మీరేం చేస్తారు? ఎంటైర్ టెస్ట్ బెంచ్ కోడ్ అంతటిని మళ్ళీ రాయాలి. అంతే కదా! అదే సిస్టమ్ వెరిలాగ్‌లో ఏమవుతుంది? ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది. ఎస్‌వి అనేది ఆర్కిటెక్చర్‌ని యూజ్ చేసుకొని అంటే ఈ ఆర్కిటెక్చర్‌లో ఏమేమి ఉంటాయి? మీకు టెస్ట్ బెంచ్ టాప్ ఉంటుంది. ఓకే. టాప్ బిలోలో టీబీ ఉంటుంది. ఓకే. సో టాపు, టీబీ టాప్, టీబీ 2 ఒకటే. సో టెస్ట్ బెంచ్ అంటే టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ గురించి చెప్తున్నాం. ఈ టీబీ అనేది టాప్ మాడ్యూల్. ఓకే. టాప్ మాడ్యూల్‌లో ఏముంటుంది? మొత్తం అన్ని కనెక్షన్స్ అన్నిట్లి గురించి కనెక్షన్స్ ఉంటాయి కదా! ఓకే. సో ఇదంతా టాప్ మాడ్యూల్. సో ఈ టాప్ మాడ్యూల్‌లో టీబీ ఉంటుంది. ఓకే. సో ఈ టాప్ మాడ్యూల్‌లో ఏముంటుంది? టీబీకి సంబంధించిన ఇన్‌స్టాన్షియేషన్స్ ఉంటాయి. సో అన్నిట్లికి సంబంధించిన ఇన్‌స్టాన్షియేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఒక ఇంటర్ఫేస్ కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఏం తీసుకున్నారు? డీయూటీ తీసుకున్నారు. ఓకే. సో ఇదేమో మీ డీయూటీ, ఇదేమో ఇంటర్ఫేస్. ఓకే. ఎస్‌వి టెస్ట్ బెంచ్‌లో 3 పార్ట్స్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ హైరార్కీ. ఓకే. హైరార్కీ అంటే ఆర్డర్ లైక్ టాప్, టెస్ట్ బెంచ్, ఇన్సైడ్ ద టెస్ట్. ఓకే. టెస్ట్ అనేది జస్ట్ మీరు ఏదైతే సినారియో రాద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్. టెస్ట్ లోపలేంటి? ఎన్విరాన్మెంట్ లోపల ఏముంటుంది? సో స్కోర్ బోర్డ్ ఉంటుంది. ఓకే. స్కోర్ బోర్డు, జనరేటర్. ఓకే. జనరేటర్ అనేది ఒకటుంటుంది. ఈ జనరేటర్ కన్నా ముందు ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఒకటుంటుంది. ట్రాన్సాక్షన్స్ అంటే ఏం చేస్తుంది? సో ట్రాన్సాక్షన్ అనేది మీ యొక్క ఇన్‌పుట్స్‌కి రిలేటెడ్ వాల్యూస్‌ని మాత్రం క్రియేట్ చేస్తుంది. కానీ ఏదైతే సినారియోస్ ఉన్నాయో ఆ సినారియోస్ అన్నీ ఎవరు జనరేట్ చేస్తారంటే జనరేటరే జనరేట్ చేస్తుంది. ఓకే. సో జనరేటర్. ఓకే. సో ఇదంతా హైరార్కీ. టాపు, టీబీ, టెస్ట్, ఎన్విరాన్మెంట్, జనరేటర్ నుంచి ఎవరికెళ్తుంది? డ్రైవర్‌కెళ్తుంది. డ్రైవర్ నుంచి ఎవరికెళ్తుంది? ఇన్‌పుట్ మానిటర్ ఎళ్తుంది. అండ్ దెన్ ఇన్‌పుట్ మానిటర్ నుంచి ఎక్కడికెళ్తుందంటే అవుట్‌పుట్ మానిటర్ ఉంటుంది. ఓకే. ఈ ఇన్‌పుట్ మానిటర్ నుంచి ఇంటర్ఫేస్‌కి కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే డ్రైవర్ అనేది ఇన్‌పుట్ మానిటర్‌కి కనెక్షన్ చేస్తది. ఇదంతా ఏంటి? కనెక్షనే కదా! ఓకే. సో డ్రైవర్ నుంచి సిగ్నల్స్ అనేవి ఎవరికెళ్తున్నాయి? ఇంటర్ఫేస్‌కెళ్తాయి. ఇంటర్ఫేస్ నుంచి డీయూటీకెళ్తుంది. అండ్ దెన్ అవుట్‌పుట్ మానిటర్ అనేది డీయూటీ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని యాక్చువల్ వాల్యూస్ అన్నమాట. ఇక్కడొచ్చే వాల్యూస్. ఇవన్నీ యాక్చువల్ వాల్యూస్. దెన్ మీ ఎంటైర్ టీబీ అంతా సో టెస్ట్ బెంచ్ అంతా దేనితో కమ్యూనికేట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు కమ్యూనికేటర్ కావాలి కదా! ఈ కమ్యూనికేటర్ యూజ్ చేసేది ఏంటి? మెయిల్ బాక్స్. అంటే జనరేటర్ నుంచి డ్రైవర్‌కి మెయిల్ బాక్సే. డ్రైవర్ నుంచి మానిటర్‌కి కనెక్షన్ యూజ్ చేసుకునేది మెయిల్ బాక్సే. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. అంటే డ్రైవర్ నుంచి డీయూటీకి ఇంటర్ఫేస్ కావాలి. ఎందుకు ఇంటర్ఫేస్ కావాలి అంటే ఇక్కడ మీకు ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటారు. ఎందుకు వర్చువల్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారు? జనరేటర్ ఏమో సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తది. అంటే మీకు రిలేటెడ్ సిగ్నల్స్ అన్నిటిని జనరేట్ చేస్తుంది. డ్రైవర్ ఏం చేస్తది? డ్రైవర్ అనేది జనరేట్ చేసిన సిగ్నల్స్‌ని డీయూటీకి డ్రైవ్ చేస్తుంది. త్రూ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడంతా ఈ డ్రైవర్‌లో ఉండేదంతా ప్యాకెట్ లెవెల్ కాంబినేషన్ అన్నమాట. సో అన్నీ ప్యాకెట్ లెవెల్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఈ ప్యాకెట్ లెవెల్‌ని పిన్ లెవెల్ కింద కన్వర్ట్ చేయాలి.
సో ఈ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే పిన్ లెవెల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, డ్రైవర్ ఈస్ క్యారింగ్ దట్ సిగ్నల్స్ అనేవి ప్యాకెట్ లెవెల్ ఫార్మాట్ లో క్యారీ చేసి ఇంటర్ఫేస్ కి డియూటీకి వెళ్తుంది. ఇది ఏం చేస్తుందంటే పిన్ లెవెల్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దెన్ మీకు అవుట్పుట్ మానిటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్ త్రూ ఇంటర్ఫేస్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ద్వారా కమ్యూనికేట్ అయినప్పుడు దెన్ ఇక్కడ మనకు మళ్ళీ ఏమవుతున్నాయి, అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ అవుట్పుట్స్ అనేవి ఏంటి, యాక్చువల్ వాల్యూస్. ఓకే, యాక్చువల్ వాల్యూస్ అనేది అవుట్పుట్ కెమెరా, అవుట్పుట్ మానిటర్ అనేది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి ఎవరికి ఇస్తుంది, స్కోర్ బోర్డ్ కి కనెక్ట్ చేస్తుంది. స్కోర్ బోర్డ్ ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది. ఎవరెవరిని కంపేర్ చేస్తుంది, కంపేర్ దట్ యాక్చువల్ వాల్యూస్, కంపేర్ యాక్చువల్ వాల్యూస్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు, ఇన్పుట్ మానిటర్లో ఈ డ్రైవర్ నుంచి, అంటే ఇంటర్ఫేస్ లో మీకు సిగ్నల్స్ ఉంటాయి అండ్ దెన్ డ్రైవర్ లో కూడా ఇన్పుట్ సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇన్పుట్ మానిటర్ లో ఒక డమ్మీ డియూటీ అనేది రాసుకుంటారు. ఓకే, ఈ డమ్మీ డియూటీని రాసుకుని మీరు దేన్ని ప్రొడ్యూస్ చేస్తారంటే రిఫరెన్స్ మోడల్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఈ రిఫరెన్స్ మోడల్ అనేది స్కోర్ బోర్డ్ కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, త్రూ ఇదంతా మెయిల్ బాక్స్ ద్వారానే కమ్యూనికేషన్, అంతా మెయిల్ బాక్స్ ద్వారా మొత్తం ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అంతా ఎవరి ద్వారా కమ్యూనికేట్ అవుతుందంటే త్రూ మెయిల్ బాక్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దెన్ స్కోర్ బోర్డ్ ఏం కంపేర్ చేస్తుంది ఇక్కడ చెప్పండి, యాక్చువల్ వాల్యూస్ ని, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ని. యాక్చువల్ వాల్యూస్ ఏమో అవుట్పుట్ మానిటర్ నుంచి వస్తున్నాయి, ఇన్పుట్ మానిటర్ నుంచి ఏమో ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఈ రెండింటిని అంటే రిఫరెన్స్ మోడల్ అనేది జనరేట్ చేసుకుంది. ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేసేదే, కంపేర్ చేసేదే స్కోర్ బోర్డ్. స్కోర్ బోర్డ్ అనేది జస్ట్ కంపేరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇవి రెండు ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, యాక్చువల్ వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే మీ టెస్ట్ బెంచ్ అనేది పాస్ అయిపోయినట్టే. ఓకే, ప్యాకెట్ లెవెల్ అంటే గ్రూప్ ఆఫ్, అంటే మీరు అన్నిటిని ఇప్పుడు సపోజ్ ఇంట్ అడ్రస్ అనేది ఉంది, అడ్రస్ అనే దాన్ని అండ్ దెన్ డేటాకు సంబంధించి, సో అండ్ దెన్ రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, ఇవన్నీ కంబైన్ చేసి ఒక ప్యాకెట్ రూపంలో పంపిస్తుంది అనమాట. అది ఎవరు డ్రైవ్ చేస్తారంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తారు. డ్రైవర్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇంటర్ఫేస్ నుంచి డియూటీకి వెళ్తుంది కదా, ఇక్కడ డియూటీలో ఇండివిజువల్ గా సిగ్నల్స్ ఉంటాయి. ఎందుకంటే డియూటీ అనేది స్టాటిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది కదా, స్టాటిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. ఈ డ్రైవర్ ఏమో డైనమిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. సో డైనమిక్ నేచర్ గా ఉంది కాబట్టి టోటల్ సిగ్నల్స్ అన్నిటిని ఒక ప్యాకెట్ లో పెట్టేసాం. ఆ ప్యాకెట్ లో మీకు ఏమేమి ఉన్నాయి, డేటా, అడ్రస్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, ఏ సిగ్నల్స్ ఉన్నాయో అన్ని సిగ్నల్స్ ని ఒక ప్యాకెట్ లో పంపించేస్తుంది. ఓకే, సో దెన్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, డ్రైవర్ అనేది ఒక చాక్లెట్ ప్యాకెట్ లాగా. చాక్లెట్ ప్యాకెట్ ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ప్యాకెట్ మీరు తీసుకుంటే ఇండివిజువల్ గా ప్యాకెట్స్ అనేవి ఇందులో ఇండివిజువల్ చాక్లెట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ప్యాకెట్ ని ఓపెన్ చేశారో ఇండివిజువల్ ప్యాకెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దెన్ ఇండివిజువల్ చాక్లెట్స్ అన్ని డియూటీకి వెళ్తాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్పిన్ లెవెల్. ఓకేనా, ప్యాకెట్ అనేది కంబైన్డ్ గా ఉంటాయి. సో పిన్ లెవెల్ అనేది ఏంటంటే ఇండివిజువల్ గా మారుతుంది అనమాట. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెన్స్. ఇది మీ టెస్ట్ బెంచ్ అంటే ఇక్కడ మీరు ఏమేమి ఫాలో అయ్యారు, హైరార్కీ అంటే టాప్ టెస్ట్, టెస్ట్ బెంచ్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ లోపల ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్ లోపల జనరేటర్, జనరేటర్ అనేది మీకు ట్రాన్సాక్షన్స్ ని అంటే డిఫరెంట్ సినారియోస్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. డ్రైవర్ అనేది జనరేట్ చేసిన వాటన్నిటిని క్యారీ చేసుకొని డియూటీకి పాస్ చేస్తుంది. డియూటీ నుంచి అవుట్పుట్ మానిటర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ వాల్యూస్ ని కలెక్ట్ చేసుకుంటుంది. యాక్చువల్ వాల్యూస్ ని కలెక్ట్ చేసుకుని స్కోర్ బోర్డ్ కనెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఇన్పుట్ మానిటర్ అనేది ఎవరి కనెక్షన్ ఉంటుందంటే డ్రైవర్ నుంచి కానీ ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్ ద్వారా కానీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ సిగ్నల్స్ అన్ని ఇంటర్ఫేస్ లో ఉంటాయి లేదంటే డ్రైవర్ లో ఉంటాయి. ఆ ఇన్పుట్ మానిటర్ మనం ఏదైతే డమ్మీ డియూటీ ఇచ్చామో ఆ డమ్మీ డియూటీ నుంచి రిఫరెన్స్ మోడల్ జనరేట్ చేస్తుంది. ఈ రిఫరెన్స్ మోడల్ అనేది ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఉంటాయి ఇందులో. అండ్ దెన్ అవుట్పుట్ మానిటర్ లో యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి. ఈ రెండింటిని కంపేర్ చేసి రెండు ఈక్వల్ అయిపోతే, అంటే ఎక్స్పెక్టెడ్ ఈక్వల్ టు యాక్చువల్ అయిపోతే దెన్ మీ స్కోర్ బోర్డ్ అనేది పాస్ అయిపోతుంది. మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అక్కడ. ఓకే, రిఫరెన్స్ మోడల్ ఇన్పుట్ మానిటర్ లో నేను జనరేట్ చేశాను. ఆ ఇన్పుట్ మానిటర్ లో నాకు రిఫరెన్స్ మోడల్ కింద యూజ్ అవుతుంది అనమాట. ఓకే,
డమ్మీ డ్యూటీ అనేది రిఫరెన్స్ మోడల్ కింద యూజ్ అవుతుంది. అక్కడి నుంచి నాకు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్ఫేస్ నుంచి గానీ, డ్రైవర్ నుంచి గానీ మీరు సిగ్నల్స్‌ని దానికి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు ఆ డమ్మీ డ్యూటీ అనేది మీకు కరెస్పాండింగ్ అవుట్‌పుట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అది. హ్మ్. హ్మ్. ట్రాన్సాక్షన్స్ అనేది మీరు ఫస్టు రాసుకుంటారు. ట్రాన్సాక్షన్స్‌లో ఇన్‌పుట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే జనరేటర్‌లో మీరు ఈ సిగ్నల్స్ అన్నిటిని ఏం చేస్తారు? రాండమైజ్ చేస్తారు కదా! ఓకేనా? సో, రాండమైజ్ చేసి మీరు జనరేట్ చేస్తారు. అంటే డిఫరెంట్ రాండమ్ కేసెస్‌ని మీరు రాండ్ సి గాని, లేదంటే రాండ్ గాని యూజ్ చేసుకుంటారు. ఓకే. ఏదైనా యూజ్ చేసుకొని మీరు రాండమైజ్ చేసిన జనరేట్ సి జాన్ రాండమైజ్ చేసిన సిగ్నల్స్‌ని డ్రైవర్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే జనరేటర్ నుంచి డ్రైవర్ రాసుకుంటారు. డ్రైవర్ అయిపోయిన తర్వాత మానిటర్ గురించి రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇంటర్ఫేస్ సిగ్నల్స్ రాసుకోవాలి. ఇంటర్ఫేసు, ట్రాన్సాక్షన్స్, జనరేటరు, డ్రైవరు, మానిటరు అండ్ దెన్ స్కోర్ బోర్డ్. ఓకే. ఈ ఆర్డర్. హ్మ్. ట్రాన్సాక్షన్స్ ఏమి జనరేట్ చేయదు. జనరేటరే మీకు అన్నిటిని జనరేట్ చేసిద్ది. ట్రాన్సాక్షన్స్‌ని అక్కడ జస్ట్ రిప్రజెంట్ చేస్తదంతే ట్రాన్సాక్షన్‌లో. హ్మ్. అంటే మీరు ఇన్‌పుట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ అన్నిటిని మీ ట్రాన్సాక్షన్‌లో రిప్రజెంట్ చేస్తదంతే. ఓకే. అంటే మీరు సపోజ్ ఒక ఫిఫో కన్సిడర్ చేసుకున్నారనుకోండి. ఫిఫోలో రైట్‌కి సంబంధించినది సిగ్నల్స్‌ని, రీడ్‌కి సంబంధించిన సిగ్నల్స్‌ని అక్కడ మీ ట్రాన్సాక్షన్‌లో రిప్రజెంట్ చేసుకుంటారు. అండ్ దెన్ రాండమైజ్ చేసేవి, జనరేట్ చేసేది అంతా జనరేటరే చూసుకుంటుంది. సో, మీ జనరేటర్‌లో మీకు సిగ్నల్స్ అన్నిటిని డిఫరెంట్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అదే రాండమైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది. హ్మ్. 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 అంతే. అంతే. జస్ట్ మీరేం జేస్తారంటే, ప్రతి సైకిల్‌లోని మీకు డిఫరెంట్ సిగ్నల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది గదా! వాటిలిని స్టోర్ చేసుకోవడానికి మీ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసుకుంటారంతే. అంటే మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తారు కదా! రీడ్‌కి సంబంధించి, రైట్‌కి సంబంధించి, వాటన్నిట్లికి సంబంధించినియి అన్నీ మీరేం జేస్తారంటే ట్రాన్సాక్షన్‌లోనే ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీరు పార్సెల్ నంబర్స్ ఎన్ని కావాలి, లేదంటే ఆహ్, రిసీవర్‌కి ఎన్ని కావాలనేది ప్రొడ్యూస్ చేసేది ట్రాన్సాక్షన్ అన్నమాట. అది. ఆ! టాప్ మాడ్యూల్ అనేది మీకేంటంటే మొత్తం ఇవన్నీ కంబైన్ అయ్యేది ఎక్కడ రాస్తారంటే టాప్ మాడ్యూల్‌లోనే రాస్తారు. ఓకే. ఆ! హ్మ్. టాప్ మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ బెంచ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మెయిల్ బాక్స్ రాయాలి, సెమాఫోర్స్ రాసుకుంటారు, ఇంటర్ఫేస్ గురించి రాస్తారు. అన్నిట్లి గురించి మీరు రాస్తారనమాట. అది. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ మీరు సింపుల్ ఒక యాడర్‌ని కన్సిడర్ చేసుకుంటున్నారు. సో, ఒక యాడర్ ఎలా అవుతుంది? జస్ట్ సో, టెస్ట్ బెంచ్ అర్థమైంది కదా! దీంట్లో మీకు జస్ట్ ఒక యాడర్ టెస్ట్ బెంచ్ గురించి చెప్తున్నా. సో, యాడర్ ఏం చేస్తుంది? జస్ట్ 2 ఇన్‌పుట్స్‌ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. క్లాక్ అండ్ రీసెట్ అనేవి జనరల్‌గా మీరు సింక్రనైజ్డ్ యాడర్ కన్సిడర్ చేసుకుంటే గనుక డిపెండ్స్ అపాన్ రీసెట్. సో, అండ్ దెన్ క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2 అండ్ దెన్ అవుట్‌పుట్. 2 ఇన్‌పుట్స్ ఒకటే అవుట్‌పుట్. ఓకే. అండ్ దెన్ జస్ట్ ఎసింక్రోనస్ యాడర్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్ ఆర్ పాసేజ్ అంటే రీసెట్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద ఎనేబుల్ పిన్. సో, అంటే రీసెట్ అనేది ఏంటి ఆహ్, లెవెల్ ట్రిగ్గర్డ్ కదా! 0 వాల్యూ మీద, 1 వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రీసెట్ 1 అయితే మీ అవుట్‌పుట్ 0. లేదు రీసెట్ 0 అయితే కనుక ఇన్‌పుట్ 1 ప్లస్ ఇన్‌పుట్ 2 మీద డిపెండ్ అవుతుంది. అంటే యాడ్ అవుతుంది వాల్యూస్‌ని. ఓకే. ఇది జనరల్ టెస్ట్ బెంచ్. ఏం రాసారు మీరు? సిగ్నల్స్‌ని రిప్రజెంట్ చేసారు. ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2 వాల్యూస్‌ని జనరేట్ చేసారు. అవుట్‌పుట్ ఈక్వల్ టు 50 అయింది. డాలర్ డిస్‌ప్లే పాస్ అయింది. థాట్స్ ఇట్. ఓకే. ఒక టెస్ట్ బెంచ్ గురించి రాసారు. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, ఈ డిజైన్‌కి సంబంధించి మీరు టెస్ట్ బెంచ్ రాసారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అనేది ఏంటి?
ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ ప్యాకెట్ కంటైనింగ్ డేటా, అంటే గ్రూప్ ఆఫ్ డేటాస్ అన్నిటిని ఒక చోట రిప్రజెంట్ చేయడానికి మీరు ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ర్యాండమైజ్ చేస్తారు, డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో అంటే ర్యాండమైజ్డ్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ర్యాండ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తారు. ఏమైనా కన్స్ట్రైంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇన్పుట్ వాల్యూస్ అవుట్పుట్ వాల్యూస్ని మీరు ఏమన్నా కంట్రోల్ చేయాలి అనుకుంటే కనుక కన్స్ట్రైంట్స్ రాస్తారు. ఇన్పుట్ 1 ఏమో 100 కన్నా లెస్ దెన్ 100 ఉండాలి, ఇన్పుట్ 2 కూడా లెస్ దెన్ 100 ఉండాలని మీరు కన్స్ట్రైంట్ రాశారు. ఓకే, సో జస్ట్ ట్రాన్సాక్షన్ ఫైల్ని మీరు జనరేట్ చేశారు. క్లాస్ ట్రాన్సాక్షన్ ఇన్పుట్స్ మాత్రమే ర్యాండమైజ్ చేశారు. చూసారా, అవుట్పుట్ని ఎందుకు ర్యాండమైజ్ చేయలేదు? మీరు బిట్ అవుట్పుట్ మాత్రమే రిప్రజెంట్ చేశారు. అవుట్పుట్ని ఎందుకు ర్యాండమైజ్ చేస్తారు? అవుట్పుట్ని మీరు ర్యాండమైజ్ చేయరు కదా. మీరు ర్యాండమైజ్ చేసిన ఇన్పుట్స్ని మీరు జనరేట్ చేస్తే అవుట్పుట్ అది క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది, అవుట్పుట్ మారదు కదా. ఓకే, ఓకే, సో ట్రాన్సాక్షన్ ఫైల్ జనరేట్ చేశారు. అండ్ దెన్ ర్యాండమ్ ట్రాన్సాక్షన్స్ మీరు జనరేట్ చేయాలంటే జనరేటర్ అనేది కావాలి. సో థింక్ ఆఫ్ జనరేటర్ అనేది క్వశ్చన్ పేపర్ సెటర్ అనమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేవాడు సెట్ చేసేవాడు ఏం చేస్తాడు, టెక్స్ట్ బుక్ని రెఫర్ చేసుకుని ఆ టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ క్వశ్చన్స్ని వాడు సెట్ చేస్తూ ఉంటాడు. సేమ్ జనరేటర్ కూడా ఏం చేస్తుందంటే డిఫరెంట్ ర్యాండమైజ్డ్ ఇన్పుట్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎలా జనరేట్ చేస్తుంది చూడండి. క్లాస్ జనరేటర్ మెయిల్ బాక్స్ జనరేటర్ టు డ్రైవర్, అంటే మెయిల్ బాక్స్ యొక్క హ్యాండిల్ ఏంటి అంటే జనరేటర్ నుంచి డ్రైవర్కి కనెక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అంటే ఎవరి నుంచి వెళ్తుంది అనేది జనరేటర్ అనేది డ్రైవర్కి కనెక్షన్ ఉంటుంది కదా, అందుకు జనరేటర్ టు డ్రైవర్ అని చెప్పేసి నేను హ్యాండిల్ తీసుకున్నాను. కౌంట్ అంటే మీరు జస్ట్ కౌంటింగ్ పర్పస్ కోసం. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ అనేది వాల్యూస్ని డైరెక్ట్గా అసైన్ చేయడానికి కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. ఇప్పుడు దిస్ డాట్ జనరేటర్ టు డ్రైవర్ ఈక్వల్ టు జనరేటర్ టు డ్రైవర్, అంటే ఈ జనరేటర్ టు డ్రైవర్ ఏమో మీ క్లాస్కి సంబంధించింది, ఈ జనరేటర్ టు డ్రైవర్ ఏమో మీ మెయిల్ బాక్స్ సంబంధించిన కన్స్ట్రక్టర్, అంటే ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్కి రిలేటెడ్. ఓకే, అండ్ దెన్ ఇన్ టాస్క్ రన్ ఫేజ్, సో టాస్క్ రన్ అనేది ఒక టాస్క్ మీరు కాల్ చేస్తున్నారు. దెన్ ఈ రన్లోనే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాల్యూస్ అన్నిటిని ర్యాండమైజ్ చేస్తున్నారు. ఓకే, హ్యాండిల్ క్రియేట్ చేశారు, హ్యాండిల్ తర్వాత క్లాస్కి హ్యాండిల్, అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ ర్యాండమైజ్ చేసి ఎవరికి అసైన్ చేస్తున్నారు? ఆ ట్రాన్సాక్షన్ని జనరేటర్ టు డ్రైవర్ అనే హ్యాండిల్కి ఇస్తున్నారు, పుట్ చేస్తున్నారు. పుట్ మెథడ్ ద్వారా ఈ వాల్యూస్ అన్నిటిని జనరేటర్ నుంచి డ్రైవర్ అనే దాంట్లో పెడుతున్నారు. డ్రైవర్ అనేది ఏం చేస్తుంది? డియూటీకి వాల్యూస్ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మనం మెయిల్ బాక్స్ గురించి మాట్లాడాలి. మెయిల్ బాక్స్ అనేది ఏంటంటే కమ్యూనికేటర్ కదా, ఎవరెవరికి మధ్యన జనరేటర్కి డ్రైవర్కి మధ్యలో కమ్యూనికేటర్ అనేది మెయిల్ బాక్స్. సో మెయిల్ బాక్స్ జనరేటర్ అండ్ దెన్ డ్రైవర్, అంటే జనరేటర్ టు డ్రైవర్ పుట్ మెథడ్ చేస్తారు, డ్రైవర్ నుంచి జనరేటర్ నుంచి డ్రైవర్కి గెట్ మెథడ్ తీసుకుంటారు. ఓకే, అర్థమైందా? పుట్ మెథడ్ గెట్ మెథడ్. పుట్ మెథడ్ అంటే మీరు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు, గెట్ మెథడ్ ఏమో రీట్రైవ్ చేసుకుంటున్నారు. ఓకే, మెయిల్ బాక్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు మనకి ఈ పుట్ మెథడ్కి అండ్ దెన్ గెట్ మెథడ్కి రిలేటెడ్ కాంపోనెంట్స్ అనేవి మనం పెడతాం అనమాట. ఇది ఇంటర్ఫేస్ సిగ్నల్స్ మీరు ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకుంటున్నారు, ఇన్పుట్ లాజిక్ క్లాక్, రీసెట్, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 అండ్ దెన్ అవుట్పుట్. ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుంది? గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ అన్నిటిని ఒకే చోట కీప్ చేస్తుంది. ఓకే, ఉంచుతుంది అది. దెన్ డ్రైవర్ ఆఫ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది దేని పర్పస్ కోసం తీసుకున్నారు? డ్రైవర్ నుంచి డియూటీకి కనెక్షన్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఓకే, సో దానికోసం మీరు డ్రైవర్ అదే ఏం చేస్తున్నారు? ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటున్నారు. ముందు జనరేటర్లో పుట్ మెథడ్ యూజ్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ పుట్ మెథడ్ ఏం చేశారు? ట్రాన్సాక్షన్స్ని పుట్ చేశారు. ఓకే, ఇప్పుడు డ్రైవర్ మెథడ్లో అది గెట్ చేసుకోవాలి. సో ఎక్కడ గెట్ చేసుకుంటున్నారు? ట్రాన్సాక్షన్ రన్ ఫేజ్లోనే. సో టాస్క్ రన్లోనే మీరు ఈ జనరేటర్ టు డ్రైవర్ హ్యాండిల్ ద్వారా మెథడ్స్ని గెట్ చేసుకుంటున్నారు. ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో వాటన్నిటిని గెట్ చేసుకుంటున్నారు. ఓకే, జస్ట్ లేదు, మీరు
డేటాని పుట్ చేయకుండా ఎలా తెచ్చుకుంటారు? ఓకే. సో, జనరేటర్‌లో మీరు పుట్ చేసిన తర్వాతే డ్రైవర్‌లో మీరు తెచ్చుకోవాలి. ఓకే. హ్మ్. సో, పుట్ మెథడ్ అందుకే జనరేటర్‌లో యూజ్ చేశాను. గెట్ మెథడ్ ఏమో డ్రైవర్‌లో యూజ్ చేశాను. ఓకే. సో, త్రూ మెయిల్ బాక్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుందనమాట. సో, పుట్ మెథడ్, గెట్ మెథడ్ మెయిల్ బాక్స్‌లోనే కదా కమ్యూనికేషన్ జరిగేది. హ్మ్. హ్మ్. అది బ్లాకింగా? నాన్ బ్లాకింగా? ఓకే. ఫైన్. మానిటర్ అనేది ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది సీసీ కెమెరా టైప్ లాగా. సో, అంటే డ్రైవర్ అనేది వాడు యాక్టరు. సో, మానిటర్ అనేవాడు కెమెరా. సో, వాడు ఏం యాక్ట్ చేస్తున్నాడనేది మానిటర్ అది క్యాప్చర్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. మానిటర్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది? పిన్ లెవెల్ యాక్టివిటీని ప్యాకెట్ లెవెల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసేస్తుంది. డ్రైవర్ అనేది ఏం చేస్తుంది? ప్యాకెట్ లెవెల్ యాక్టివిటీని పిన్ లెవెల్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా! ఎందుకంటే టీయూటీతో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మానిటర్ అనేది పిన్ లెవెల్ యాక్టివిటీస్‌ని కాస్త మళ్ళీ ప్యాకెట్ లెవెల్ కింద కన్వర్ట్ చేసేయాలి. ఇక్కడ చూసారా మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ట్రాన్సాక్షన్ హ్యాండిల్ అనేది టీఆర్ కదా! సో, టీఆర్ అనేది ట్రాన్సాక్షన్. ఈ టీఆర్ ద్వారా మీ సిగ్నల్స్ ఏంటి? క్లాక్ సిగ్నల్‌ని అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్. సో, వీఏఎఫ్ డాట్ క్లాక్ అనేది యూజ్ చేసుకున్నాను. వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు క్లాక్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ ఐపీ1 అంటే ఇన్పుట్ 1ని ఎవరికి అసైన్ చేశారు? వర్చువల్ ఇంటర్ఫేస్ డాట్ ఐపీ1. అలాగే ఇన్పుట్ 2ని ఎవరికి అసైన్ చేశారు? వర్చువల్ ఇంటర్ఫేస్ డాట్ ఐపీ2. అంటే మీ ఇన్పుట్స్‌ని ఎవరికి అసైన్ చేస్తున్నారు? వర్చువల్ ఇంటర్ఫేస్‌కి అసైన్ చేస్తున్నారు. ఆ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మళ్ళీ ఏం చేస్తారు? మానిటర్‌లో కలెక్ట్ చేసుకుంటారు సిగ్నల్స్‌ని. చూసారా? మానిటర్ ఏం చేస్తుంది? వర్చువల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న సిగ్నల్స్‌ని మళ్ళీ ట్రాన్సాక్షన్‌కి అసైన్ చేసింది. అంతే. ఓకే. సో, జస్ట్ అంతే. ప్యాకెట్ లెవెల్. హ్మ్. ఆ! అంతే. ఇక్కడ ఇదేం చేస్తుంది? మళ్ళీ మానిటర్‌లో ఇక్కడ మళ్ళీ మీరు పుట్ మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్‌కి కనెక్షన్ ఉండాలి కదా! ఓకే. ఇక్కడ మీరు ఎస్‌విలో పుట్ మెథడ్, గెట్ మెథడ్ వాడుతున్నారు. ఓకే. అదే యూవీఎంకొచ్చేసరికి రైట్ మెథడ్ వాడతారు. అక్కడ చెప్తాను మీకు. ఓకే. మానిటర్‌లో రైట్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రైట్ మెథడ్‌ని స్కోర్ బోర్డ్‌లో కాల్ చేసుకుంటారనమాట. ఇక్కడ మీరు పుట్ మెథడ్‌ని యూజ్ చేసుకున్నారు. ఇదే మెయిల్ బాక్స్‌ని నేను మళ్ళీ ఎక్కడ కాల్ చేసుకుంటానంటే గెట్ మెథడ్ ద్వారా స్కోర్ బోర్డ్‌లో కాల్ చేసుకుంటా. ఓకే. సో ఆ! హ్మ్. ఆ! అంతే. ఇప్పుడు మీకు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుంది? ప్యాకెట్ లెవెల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. అంటే సారీ పిన్ లెవెల్ డేటాని కన్సిడర్ చేసుకుంటుంది. ఎవరి ద్వారా? వర్చువల్ ఇంటర్ఫేస్ డీయూటీ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. డీయూటీ నుంచి కలెక్ట్ చేసుకొని ఎవరికిస్తుంది? మళ్ళీ ట్రాన్సాక్షన్‌కి ఇచ్చేస్తుంది. ఓకే. అంటే జనరేటర్‌లో జనరేట్ చేసిన ట్రాన్సాక్షన్స్‌కి ప్రొడ్యూస్ చేసేస్తుంది. అంటే ఇప్పుడేమవుతుంది ఇది పిన్ లెవెల్ యాక్టివిటీని ప్యాకెట్ లెవెల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది. అప్పుడు మీరు ఈ ప్యాకెట్‌లో ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 2 కంబైన్డ్‌గా ఉంటాయన్నమాట. అండ్ దెన్ అవుట్‌పుట్‌ని కూడా మీరు కంబైన్ చేస్తారు. ఓకే. మీరిక్కడ ఏం చేశారు? జస్ట్ ఇన్పుట్స్‌ని మాత్రమే డ్రైవ్ చేశారు డ్రైవర్‌లో. ఓకే. మానిటర్‌లో అవుట్‌పుట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. ట్రాన్సాక్షన్ డాట్ అవుట్‌పుట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అవుట్‌పుట్ వాల్యూస్‌ని మీరు స్కోర్ బోర్డ్‌కి అంటే స్కోర్ బోర్డ్ టు మానిటర్ టు స్కోర్ బోర్డ్ పుట్ మెథడ్ ద్వారా ట్రాన్సాక్షన్ పుట్ చేశారు. ఓకే. ఆ పుట్ చేసిన వాల్యూస్‌ని మీరు స్కోర్ బోర్డ్‌లో కంపేర్ చేసుకోవాలి. క్లాస్ స్కోర్ బోర్డ్ మెయిల్ బాక్స్ ఏం యూజ్ చేసుకున్నారు? మానిటర్ టు స్కోర్ బోర్డ్. ఇక్కడ కూడా మానిటర్ టు స్కోర్ బోర్డే కదా యూజ్ చేసుకున్నారు. ఓకే. మెయిల్ బాక్స్ మానిటర్ టు స్కోర్ బోర్డ్. సేమ్ మానిటర్ టు స్కోర్ బోర్డ్‌ని స్కోర్ బోర్డ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా. అండ్ దెన్ ఇంట్ కంపేర్ కౌంట్. సో, కంపేర్ కౌంట్‌ని స్టాటిస్టిక్స్ కోసం తీసుకుంటున్నాను. దెన్ కన్‌స్ట్రక్టర్‌లో మీరు మెయిల్ బాక్స్‌కి సంబంధించిన అంటే ఈ హ్యాండిల్‌ని అండ్ దెన్ గ్లోబల్ హ్యాండిల్‌ని, లోకల్ ఆర్గ్యుమెంట్స్‌ని రెండిటిని ఈక్వల్ చేసుకుంటున్నారు. ఓకే. దెన్ టాస్క్ రన్‌లో హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ దెన్ మెయిల్ బాక్స్ స్కోర్ బోర్డ్ డాట్ గెట్ మెథడ్స్‌ని గెట్ చేసుకున్నారు. ఇప్పుడు అవుట్‌పుట్ ఈక్వల్ టు ఎవరిని ఈక్వల్ చేస్తున్నారు? ట్రాన్సాక్షన్ 1 డాట్
సో transaction.ip1 ప్లస్ transaction.ip2 అంటే ఇన్పుట్ 1ని ఇన్పుట్ 2ని యాడ్ చేసుకొని అవుట్పుట్కి అసైన్ చేశారు. ఓకే, ఇప్పుడు అవుట్పుట్కి అసైన్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది మ్యాచ్ అయితే ఓకే, లేదు మిస్ మ్యాచ్ అయితే అవుట్పుట్ అనేది కంపేర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, ఎవరెవరిని కంపేర్ చేస్తుంది ఇక్కడ? ఇది యాక్చువల్ వాల్యూస్, transaction1 transaction2 అనేవి TR1 ఇవి యాక్చువల్ వాల్యూస్. ఈ యాక్చువల్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, ఇది ట్రాన్సాక్షన్ డాట్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని ఈ వాల్యూస్కి ఈక్వల్ అయితే దెన్ నా డిస్ప్లే అనేది మ్యాచ్ అవుతుంది, లేదంటే మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఏజెంట్ ఏం చేస్తుంది? వీటన్నిటిని కంబైన్ చేస్తుంది, గ్రూప్ చేస్తుంది. ఎవరెవరిని? డ్రైవర్ని, జనరేటర్ని, మానిటర్ని. ఓకే, సో 2 టైప్ల ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి. యాక్టివ్ ఏజెంట్ ఉంటుంది, ప్యాసివ్ ఏజెంట్ ఉంటుంది. యాక్టివ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మొత్తం కంబైన్డ్గా అంటే జనరేటర్, డ్రైవర్, మానిటర్ అన్నిటిని కంబైన్ చేసుకొని ఒక ఏజెంట్లో కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్లు ఏమేమి కనెక్ట్ చేస్తారు? ఏజెంట్, స్కోర్ బోర్డు, మెయిల్ బాక్స్. ఈ మూడింటిని ఎన్విరాన్మెంట్లో గ్రూప్ చేసుకుంటారు. ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది ఒక కంటైనర్ అనమాట. ఈ కంటైనర్ ఏం చేస్తుంది? అన్నిటిని గ్రూప్ చేసేస్తుంది. అర్థమైందా? మీకు ఏజెంట్ అనేది, ఏజెంట్ లోపల ఏముంటాయి? డ్రైవర్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఏజెంట్ ఎవరి లోపల ఉంటుంది? ఎన్విరాన్మెంట్ లోపల ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్లో ఇంకేముంటాయి? స్కోర్ బోర్డ్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్ మానిటర్, అవుట్పుట్ మానిటర్. ఇక్కడ ఇది జనరేటర్, డ్రైవర్, మానిటర్ ఇదంతా చూసుకుంటే ఇది యాక్టివ్ ఏజెంట్ అవుతుంది. ఓన్లీ అవుట్పుట్ మానిటర్ తీసుకున్నాను కదా, ఇది ప్యాసివ్ ఏజెంట్ అవుతుంది. ఈ ప్యాసివ్ ఏజెంట్లు, యాక్టివ్ ఏజెంట్లు ఇన్పుట్ మానిటర్ ఉంటుంది, ఇన్పుట్ మానిటర్ స్కోర్ బోర్డ్కి, అవుట్పుట్ మానిటర్ ఏమో స్కోర్ బోర్డ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? టెస్ట్లో ఉంటుంది. టెస్ట్. ఓకే, సో అండ్ దెన్ టెస్ట్ పైన ఎవరు ఉంటారు? టెస్ట్ బెంచ్ ఉంటుంది. సో మొత్తం అంతా కమ్యూనికేషన్ అంతా టెస్ట్ బెంచ్లో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, టెస్ట్ అనేది టాప్ లెవెల్ కంట్రోలర్. ఎవరిని కంట్రోల్ చేయాలన్నా టెస్ట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, రెండు స్కోర్ బోర్డ్కి కనెక్ట్ అవుతాయి. ఇన్పుట్ మానిటర్, అవుట్పుట్ మానిటర్ రెండు కనెక్ట్ అవుతాయి. యాక్టివ్ ఏజెంట్లో డ్రైవర్, మానిటర్, జనరేటర్ 3 ఉంటాయి. అదే ప్యాసివ్ ఏజెంట్ అయితే ఒకటి, ఓన్లీ 1 మానిటర్ మాత్రమే ఉంటుంది. అంటే డ్రైవర్ జనరేటర్ ఉండదు అనమాట. ప్యాసివ్ అంటే జస్ట్ అబ్జర్వ్ చేయడమే కదా. ఇది టాప్ లెవెల్ మాడ్యూల్. టాప్ లెవెల్ మాడ్యూల్లో ఏమేమి చేస్తారు మీరు? క్లాక్ సిగ్నల్స్, అంటే సిగ్నల్స్ రిప్రజెంటేషన్ చేస్తారు, క్లాక్ని జనరేట్ చేస్తారు. క్లాక్ని జనరేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ హ్యాండిల్స్ని ఇన్స్టాన్షియేట్ చేసుకుంటారు. డియూటీని, టెస్ట్ బెంచ్ని కంబైన్ చేయాలి కాబట్టి సో డియూటీ కనెక్షన్ చేస్తారు. అండ్ దెన్ ఇదంతా బేస్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. దెన్ ఇవన్నీ కంబైన్ చేసి మీకు అవుట్పుట్ని జనరేట్ చేస్తారు. ఓకే, మీ టెస్ట్కి సంబంధించిన అన్నిటిని ఒక బేస్ టెస్ట్ కింద రాసుకుంటారు అనమాట. ఏవైతే టెస్ట్లు ఉన్నాయో అవన్నిటిని ఒక బేస్ టెస్ట్కి ఇన్స్టాన్షియేట్ చేసుకుంటారు. ఓకే, అంటే టెస్ట్ అనేది ఎవరి నుంచి వస్తుందంటే బేస్ టెస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో బేస్ టెస్ట్ని తీసుకున్నారు, దానికి ఒక హ్యాండిల్ ఏమో టెస్ట్, అది ఎవరి ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు? వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, క్లియరా? సో సేమ్ ఇలానే ఒక FIFO టెస్ట్ బెంచ్ చూడండి. ఓకే, సో ఇక్కడ దీన్ని చెప్పాను, ఇది ఎగ్జాంపుల్ ఒక యాడర్ ద్వారా చెప్పాను. ఓకే, సో సేమ్ అలానే మీరు ఇక్కడ ఏం చేయాలి? ఒక FIFOకి కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? FIFO డిజైన్ కోడ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో క్లాక్ సిగ్నల్, రీసెట్ సిగ్నల్, ఇక్కడ ఏమేమి సిగ్నల్స్ ఉన్నాయి? రైట్ ఎనేబుల్, రైట్ డేటా, రైట్ ఎనేబుల్, ఫుల్. అండ్ దెన్ రీడ్కి సంబంధించింది వచ్చేసరికి రీడ్ డేటా, రీడ్ ఎనేబుల్, ఎంప్టీ. అండ్ దెన్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ స్టాటస్కి సంబంధించింది కౌంట్. ఓకే,
అండ్ దెన్ ఇవన్ లోకల్ మెమరీని అంటే ఒక రిఫరెన్స్ మెమరీని మీరు కన్సిడర్ చేసుకున్నారు. మెమరీ ఆఫ్ ఎరే 2 డైమెన్షనల్ ఎరే కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ రైట్ పాయింటర్, రీడ్ పాయింటర్. రైట్ పాయింటర్, రీడ్ పాయింటర్ అనేది ఏం చేస్తుంది? ఎన్ని రైట్ చేశారు, ఎన్ని రీడ్ చేశారు అనేది మీకు ఇండికేట్ చేస్తుంది. దెన్ ఆల్వేస్ ఎట్ ద రేట్ ఎసింక్రనస్ రీసెట్, ఎసింక్రనస్ FIFO కాబట్టి పాసేజ్ క్లాక్ నెగేజ్ రీసెట్ మీద కానీ లేదంటే పాసేజ్ క్లాక్ ఆర్ పాసేజ్ రీసెట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, డ్యూరింగ్ రీసెట్ కండిషన్ అన్ని సిగ్నల్స్ని జీరోకి ఇనిషియలైజ్ చేయాలి. అండ్ దెన్ ఇనీషియల్ ఎంటీ కండిషన్ అంటే ఫుల్ కండిషన్ ఏమో ఇనీషియల్గా 8కి ఈక్వల్ చేసుకుంటారు, ఎంటీ కండిషన్ ఏమో 0కి ఈక్వల్ చేసుకుంటారు. ఆ FIFO కౌంట్ని నార్మల్ కౌంట్కి ఇనిషియలైజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 4 కేసెస్ ఉన్నాయి కదా, రైట్ రీడ్ ఎనేబుల్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్. 0 అయితే ఏ ఆపరేషన్ జరగదు, నో ఆపరేషన్. ఓకే, ఎందుకంటే రైట్ జరగట్లేదు, రీడ్ జరగట్లేదు. 0 1 అంటే 1 ఎక్కడ ఉంది? రీడ్ ఎనేబుల్ దగ్గర ఉంది, అంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, మెమరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది, తెచ్చుకుంటుంది. రీడ్ పాయింటర్ ఏమో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, FIFO కౌంట్ ఏమో డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే డేటాని తీసుకుని వచ్చేస్తున్నారు కాబట్టి రీడ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ 1 0 అంటే రైట్ ఆపరేషన్ జరుగుతుంది, రైట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి FIFO కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 1 అంటే సైమల్టేనియస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. ఒక చోట ఏమో రైట్ ఆపరేషన్, ఒక చోట ఏమో రీడ్ ఆపరేషన్, ఇంకో చోట ఏమో రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్లో రీడ్ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ సో FIFO కౌంట్ వచ్చేసరికి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ రైట్ ఆపరేషన్లో రైట్ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది, FIFO కౌంట్ కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద FIFO ఆపరేషన్, బేసిక్ FIFO ఆపరేషన్. ఇప్పుడు మీరు మీ ఎన్విరాన్మెంట్ అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ట్రాన్సాక్షన్లో ఏం చేయాలి? మీ సిగ్నల్స్ అన్నిటిని ట్రాన్సాక్షన్ ఫైల్లో పుట్ చేసుకోవాలి. ఓకే, సో క్లాస్ ట్రాన్సాక్షన్ ఇన్పుట్ సిగ్నల్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఇన్పుట్సే కదా. రీసెట్ క్లాక్ వచ్చేసరికి క్లాక్ రీసెట్. ఓకే, ఎవ్రీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు క్లాకే మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఆ క్లాక్ని ఇంటర్ఫేస్లో తీసుకుంటాం. ఓకే, మీరు ఇంటర్ఫేస్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ మీరు ఇన్పుట్ సిగ్నల్స్ ఇంకేమున్నాయి? రీసెట్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, రైట్ డేటా, రీడ్ డేటా, ఫుల్, ఎంటీ, కౌంట్. ఓకే, ఇవన్నీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ని మీరు మెన్షన్ చేశారు. ఓకే, స్టాటిస్టిక్స్ కోసం జస్ట్ ఐడి అనేది తీసుకున్నారు, ఐడి ఈక్వల్ టు న్యూ ఐడి ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ సిగ్నల్స్ రిప్రజెంట్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. దెన్ డిస్ప్లే మెథడ్, డిస్ప్లేలో ఏమేమి డిస్ప్లే చేస్తున్నారు? ఐడిని డిస్ప్లే చేస్తున్నారు. అండ్ దెన్ స్ట్రింగ్ సమ్ ఆపరేషన్ ఏంటి అనేది ప్రింట్ చేస్తున్నారు. అండ్ దెన్ రీసెట్ ఆపరేషన్ ప్రింట్ చేస్తున్నారు, రైట్ ఎనేబుల్ ప్రింట్ చేస్తున్నారు, రీడ్ ఎనేబుల్ ప్రింట్ చేస్తున్నారు, రైట్ డేటాని ప్రింట్ చేస్తున్నారు, రీడ్ డేటా, ఫుల్, ఎంటీ అన్నిటిని మీరు ప్రింట్ చేస్తున్నారు. ఓకే, దెన్ ఎండ్ ఫంక్షన్, ఎండ్ క్లాస్. ఓకే, సో దెన్ జనరేటర్లో వచ్చేసరికి ఏం చేస్తారు? మెయిల్ బాక్స్ అనేది కమ్యూనికేటర్ కదా. సో ఇది ఏంటి? హ్యాష్ FIFO ట్రాన్సాక్షన్ అని ఎందుకు తీసుకున్నారు? హ్యాష్ FIFO ట్రాన్సాక్షన్ అనేది పారామీటరైజ్డ్. ఓకే, మీ మాడ్యూల్ అనేది పారామీటరైజ్డ్ మాడ్యూల్ కింద కన్సిడర్ చేసుకున్నారు. అంటే క్లాస్ అనేది ట్రాన్సాక్షన్ క్లాస్ తీసుకున్నారు కదా, ఆ ట్రాన్సాక్షన్ క్లాస్లో ఉన్న సిగ్నల్స్ అన్నిటిని జనరేటర్తో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు పారామీటరైజ్డ్ FIFO ట్రాన్సాక్షన్ అని చెప్పి తీసుకున్నాను. అంటే నా మెయిల్ బాక్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే, సో త్రూ FIFO ట్రాన్సాక్షన్ ద్వారా జనరేటర్ టు డ్రైవర్ అనేది మెయిల్ బాక్స్ యొక్క హ్యాండిల్. అండ్ దెన్ కన్స్ట్రక్టర్లో మీరు ఏం చేస్తున్నారు? వాల్యూస్ అన్నిటిని జనరేటర్ టు డ్రైవర్ అనే దానికి అండ్ దెన్ క్లాస్ యొక్క హ్యాండిల్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్లో ఒక కన్స్ట్రక్టర్. ఎందుకు కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నారు? వాల్యూస్ని డైరెక్ట్గా అసైన్ చేయాలి, అందుకోసం మీరు కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నారు. ఓకే, సో ఇది జనరేటర్ యొక్క పర్పస్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తుంది? రిమైనింగ్ సిగ్నల్స్ని మెమరీ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ డాట్ ఆపరేషన్ ఈక్వల్ టు ఆపరేషన్ అనే హ్యాండిల్కి అసైన్ చేశారు. ఈ ఆపరేషన్స్ అనేవి ఎక్కడ ఉంటుందంటే ఇంటర్ఫేస్లో ఉంది. ఓకే,
సో ఆ ఇంటర్ఫేస్లో మీరు ఏం సిగ్నల్స్ని తీసుకున్నారు చూడండి. టైప్ డెఫ్ ఈనం ఇంట్ నో ఆపరేషన్ రీసెట్ రైట్ రీడ్ అండ్ దెన్ సిమిలర్ సైమల్టేనియస్ రీడ్ రైట్. ఈ 4 ఆపరేషన్లే కదా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫిఫోలో. అందుకు ఒక టైప్ డెఫ్ ఈనం కన్సిడర్ చేసుకున్నాం. టైప్ డెఫ్ ఈనంలో 0 అయితే నో ఆపరేషన్, అంటే 0కి నో ఆపరేషన్ అవుతుంది. రీసెట్ వస్తుంది, రైట్ వస్తుంది, రీడ్ వస్తుంది అండ్ దెన్ సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్ వస్తుంది. దీని హ్యాండిల్ ఏంటంటే ఫిఫో ఆపరేషన్. అదే ఫిఫో ఆపరేషన్ని నేను జనరేటర్లో తీసుకున్నాను. ఓకే, క్లియరా? సో ఇక్కడ ఇన్స్టాన్సియేషన్ ఏంటి చేశారు, ఫిఫో ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ అని చెప్పేసి తీసుకున్నారు. అంటే ఈ ఫంక్షన్లో ఏమేమి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, రిటర్న్ 0 నో ఆపరేషన్ అయితే రిటర్న్ నో ఆపరేషన్, రీసెట్ అయితే రీసెట్ ఫంక్షన్. దానికి హ్యాండిల్ ఏంటి, ఓపీ అని చెప్పేసి తీసుకున్నారు కదా, ఆ ఓపీనే నేను జనరేటర్లో కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ ఓపీని ఎవరికి అసైన్ చేశారు, ట్రాన్సాక్షన్ డాట్ ఓపీకి అసైన్ చేశారు. అంటే మెమరీ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ కేసు చూడండి, జనరేటర్లో చూసారా, జనరేటర్లోనే మీరు ట్రాన్సాక్షన్లో ఇన్పుట్ సిగ్నల్స్ అవుట్పుట్ సిగ్నల్స్ మాత్రమే తీసుకున్నారు. ఓకే, ఇక్కడ జనరేట్ చేస్తుంది. జనరేటర్ ఏం చేస్తుంది, ఆ ట్రాన్సాక్షన్లో ఉన్న సిగ్నల్స్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. డ్యూరింగ్ రీసెట్ ఆపరేషన్ రీసెట్ సిగ్నల్ 1 చేశారు, రైట్ ఎనేబుల్ 0 అయింది, రీడ్ ఎనేబుల్ 0 అయింది, రైట్ డేటా 0 అయింది. ఓకే, క్లియరా డ్యూరింగ్ రీసెట్ ఆపరేషన్. సో దెన్ అలాగే డ్యూరింగ్ రైట్ ఆపరేషన్లో రైట్ ఎనేబుల్ 1 అవ్వాలి. రైట్ ఎనేబుల్ 1 అవుతుందంటే రీడ్ ఎనేబుల్ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది, రీసెట్ అనేది 0 అవుతుంది. అండ్ దెన్ డేటా అనేది ఎవరికి అసైన్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ డాట్ రైట్ డేటాకి అసైన్ చేస్తున్నారు. ఓకే, మీరు ఏదైతే డేటా తీసుకుంటున్నారో డేటా అనేది దానికి అసైన్ చేస్తున్నారు. సిమిలర్లీ రీడ్ ఆపరేషన్కి రీసెట్ 0, రైట్ ఎనేబుల్ 0, రీడ్ ఎనేబుల్ 1 అండ్ దెన్ ట్రాన్సాక్షన్ డాట్ రైట్ డేటా ఈక్వల్ టు రైట్ డేటా ఏముండదు కదా, సో రైట్ డేటా అందుకని 0 చేశారు. ఓకే, సో మీరు ఏవైతే సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకున్నారో అవే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, ఐడి, ఆప్ యాంప్, రీసెట్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, రైట్ డేటా, రీడ్ డేటా, ఫుల్, ఎంటీ, అవే సిగ్నల్స్ని మీరు జనరేటర్లో జనరేట్ చేస్తున్నారు. చూసారా, త్రూ ట్రాన్సాక్షన్ హ్యాండిల్ టీఆర్ డాట్ హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఎక్కడున్నాయి, ట్రాన్సాక్షన్లో ఉన్నాయి కదా. ట్రాన్సాక్షన్ యొక్క హ్యాండిల్ ఏంటి, క్లాస్ యొక్క హ్యాండిల్. సో ట్రాన్సాక్షన్ యొక్క ఓపీ అనేది మీ ఇంటర్ఫేస్లో యూజ్ చేసుకునే సిగ్నల్స్ యొక్క హ్యాండిల్. స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నారు కదా, అది మీ హ్యాండిల్. ఇక్కడ ట్రాన్సాక్షన్ టీఆర్ అనేది దేనికి సంబంధించింది, ఫిఫో ట్రాన్సాక్షన్ తీసుకున్నారు కదా, ఫిఫో ట్రాన్సాక్షన్ అనేది ఎవరి హ్యాండిల్, క్లాస్ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క హ్యాండిల్, ట్రాన్సాక్షన్ క్లాస్ యొక్క నేమే కదా, దానికి హ్యాండిల్ ఏం తీసుకున్నారు, టీఆర్. ఓకే, టీఆర్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఆపరేషన్స్ అన్నిటిని ట్రాన్సాక్షన్స్కి అసైన్ చేస్తున్నారు. ఓకే, అందుకని టీఆర్ డాట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఫిఫోలో తీసుకున్న సిగ్నల్స్కి ఈ జనరేటర్లో కమ్యూనికేట్ అవుతుంది, కనెక్షన్ ఉంది. దెన్ ఎండ్ టాస్క్ చేశారు. రన్ ఫేజ్లో ఇప్పుడు ఏం చేశారు, రన్ ఫేజ్లో ఫస్ట్ టెస్ట్ రీసెట్ కేస్కి సెండ్ ఆపరేషన్ డాట్ రీసెట్, అంటే మీరు ఆపరేషన్స్ని రీసెట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం తీసుకున్నారు, సెండ్ ఆపరేషన్ తీసుకున్నారు కదా, సో రీసెట్ ఆపరేషన్కి సంబంధించి. సో ఇక్కడ టాస్క్ రన్ ఫేజ్లో ఫస్ట్ టెస్ట్ కేసు సమ్ రీసెట్ ఆపరేషన్ అంటే సెండ్ ఆపరేషన్ రాస్తున్నారు. ఎవరికి సెండ్ చేస్తున్నారు, డ్రైవర్కి సెండ్ చేస్తారు కదా, డ్రైవర్కి సెండ్ చేసే దగ్గర సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏమేమి జనరేట్ చేయాలి, మనం డిఫరెంట్ రీడ్ ఆపరేషన్స్కి, రీసెట్కి అండ్ దెన్ సింగిల్ రైట్, సింగిల్ రీడ్, ఒక డేటాను మాత్రమే రైట్ చేస్తున్నా, ఒక డేటాను మాత్రమే రీడ్ చేస్తున్నా. ఓకే, క్లియరా, అంటే రైట్ ఆపరేషన్ అయినప్పుడు, నో ఆపరేషన్ అయినప్పుడు, రీడ్, రైట్. ఓకే, ఇవన్నీ ఎక్కడున్నాయి మీకు సిగ్నల్స్, ఈ ఫంక్షన్ ఆపరేషన్ నేమ్లో ఉన్నాయి కదా, ఈ నేమ్ సంబంధించిన అన్నిటికి అసైన్ చేస్తున్నారు. ఓకే,
దెన్ ఫైన్. సో అంటే ఈ ఆర్కిటెక్చర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అసైన్ చేస్తాం. జనరేటర్ ఇంకా అన్నిటిని టెస్ట్లన్నిటిని జనరేట్ చేస్తుంది. టెస్ట్ 5 రీడ్ ఆల్ అంటే సో మొత్తం అన్నిటికి అంటే ఫర్ లూప్ ఇచ్చేసాం కదా, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, 0 నుంచి 7 వరకు మొత్తం అన్ని ఆపరేషన్ని కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ దెన్ సెండ్ ఆపరేషన్ డాట్ ఆపరేషన్ నో ఆపరేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది జరగకపోతే నో ఆపరేషన్ జరుగుతుంది, లేదంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది, ఆల్ రీడ్ ఆపరేషన్. అండర్ ఫ్లో అంటే ఆల్మోస్ట్ రీడ్ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డేటా అయిపోయింది, మళ్ళీ రీడ్ చేసేస్తున్నారు, అప్పుడు అండర్ ఫ్లో వస్తుంది. మళ్ళీ ఓవర్ఫ్లో ఎప్పుడు వస్తుంది, సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్. కంటిన్యూస్గా రైట్ ఆపరేషన్ చేస్తున్నాను, 4 రైట్ ఆపరేషన్ చేస్తున్నాను, 4 రీడ్ ఆపరేషన్ చేస్తున్నాను. ఓకే, సో సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్స్ ఎంప్టీయింగ్ ద కండిషన్. మీరు ఎంప్టీ కండిషన్ ఏం చేయాలి, డేటా అంతటిని తెచ్చేసారు. సో దెన్ నో ఆపరేషన్, దెన్ రీడ్ ఆపరేషన్, నో ఆపరేషన్. రీడ్ అయితే వన్స్ రీడ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, రైట్ ఆపరేషన్ అయిన తర్వాత నో ఆపరేషన్ చేయాలి, లేదు రీడ్ ఆపరేషన్ అయిన తర్వాత నో ఆపరేషన్. ర్యాప్ అరౌండ్ అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని ర్యాప్ అరౌండ్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నారు, పాయింటర్ ర్యాప్ అరౌండ్. సో అంటే డేటా అనేది మళ్ళీ ఫస్ట్కి వస్తూ ఉంటుంది. సో 0 నుంచి 4 వరకు తీసుకున్నారు కదా రీడ్ ఆపరేషన్కి, అండ్ దెన్ రైట్ ఆపరేషన్కి మళ్ళీ 0 to 4 ఆపరేషన్స్. ఓకే, రీడ్ రైట్ ఆపరేషన్స్కి ర్యాప్ అరౌండ్ కండిషన్, మళ్ళీ సెండ్ నో ఆపరేషన్, అగైన్ డేటా అంతటిని రీడ్ చేసేస్తున్నారు, మళ్ళీ డేటా అంతటిని రైట్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మీరు 12 టెస్ట్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేశారు. డ్యూరింగ్ రీసెట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, అండర్ ఫ్లో, ఓవర్ఫ్లో అన్నిటిని జనరేటర్లో జనరేట్ చేశారు. డ్రైవర్ ఏం చేస్తుంది, వాటన్నిటిని డ్రైవ్ చేస్తుంది. డ్యూరింగ్ ట్రాన్సాక్షన్ డాట్ ఆపరేషన్ హ్యాండిల్. ఇప్పుడు ఏంటి, రీసెట్ ఆపరేషన్లో అన్ని జీరోలే. ఓకే, ఫస్ట్ కేసు రిపీట్ చేశారు. రిపీట్ ఎందుకు, సో ఈ కండిషన్ ఆపరేట్ అయిన తర్వాత 2 క్లాక్ సైకిల్స్ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, రీసెట్ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన తర్వాత వాల్యూస్ అన్నిటిని డ్రైవ్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ 1 pick B0, ట్రాన్సాక్షన్ డాట్ రైట్ ఎనేబుల్, ట్రాన్సాక్షన్ డాట్ రీడ్ ఎనేబుల్, ట్రాన్సాక్షన్ డాట్ రైట్ డేటా. వాటన్నిటిని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, వర్చువల్ ఇంటర్ఫేస్కి డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేస్ డ్రైవ్ అయిన తర్వాత మానిటర్లో అబ్జర్వ్ చేయాలి. మానిటర్ మళ్ళీ ఏం చేస్తారు, వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకుంటారు, మెయిల్ బాక్స్ టు మానిటర్ టు స్కోర్ బోర్డ్ కమ్యూనికేషన్ అనేది మెయిల్ బాక్స్ ద్వారా చేస్తారు. అండ్ దెన్ వర్చువల్ ఇంటర్ఫేస్ టు మెయిల్ బాక్స్ కమ్యూనికేషన్, అండ్ దెన్ డిస్ కీబోర్డ్ ద్వారా ఈ 2 సిగ్నల్స్ని కమ్యూనికేషన్ డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఒకటే మానిటర్ తీసుకున్నాం, ఈ మానిటర్లోనే సిగ్నల్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకుంటుంది. మీరు ఈ స్కోర్ బోర్డ్లో చూస్తే మీరు ఏ మానిటర్ని కనెక్ట్ చేస్తుంది, రిఫరెన్స్ సిగ్నల్స్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంది అనేది మీకు అక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు పుట్ మెథడ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ పుట్ చేస్తున్నారు కదా, అది ఎవరి ద్వారా తీసుకుంటారు, స్కోర్ బోర్డ్లో కన్సిడర్ చేసుకుంటారు కదా. ఓకే, స్కోర్ బోర్డ్లో కంపేర్ చేసుకునే దగ్గర మీరు చూడండి. సో స్కోర్ బోర్డ్లో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ సిగ్నల్స్ని కౌంటింగ్ పర్పస్ కోసం ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పాస్ అయినాయి అనేది జస్ట్ స్టాటిస్టిక్స్ కోసం తీసుకున్నా. అండ్ దెన్ ఇక్కడ మోడల్ క్యూ అనేది ఒకటి తీసుకున్నాడు, వీడు రిఫరెన్స్ మోడల్ ఇక్కడ తీసుకున్నాడు. ఓకే, ఒక క్యూలో డేటాను స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకే, సో క్యూ కన్సిడర్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ న్యూ. సో కన్స్ట్రక్టర్ న్యూలో మొత్తం అన్నిటికి వాల్యూస్ని జీరోస్ అసైన్ చేసుకున్నాడు ఇనీషియల్గా. అండ్ దెన్ టెస్ట్ పాస్ మెసేజ్, స్ట్రింగ్ మెసేజ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాడు. సో $display స్కోర్ బోర్డ్ పాస్ %s, ఈ పాస్ కౌంట్ అనేది ఈక్వల్ అయితే, లేదు ఫెయిల్ అయితే కనుక టెస్ట్ బెంచ్ ఫెయిల్ అవుతుంది, ఎన్ని ఫెయిల్ అయినాయో కౌంట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ ఎంప్టీ, ఎక్స్పెక్టెడ్ ఫుల్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. సో ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఇంక్రిమెంట్ వాల్యూని అసైన్ చేసుకున్నారు. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఇనీషియలైజేషన్ ఈక్వల్ టు 0, దాన్ని ఎక్స్పెక్టెడ్ ఎంప్టీకి అసైన్ చేస్తున్నారు. 0కి ఇనీషియలైజ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ వాల్యూ 0 రావాలి.
అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఇనిషియల్ ఈక్వల్ టు ఫుల్ అయితే కనుక 8, దెన్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ వాల్యూ రావాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ కంపారిజన్ చేస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ డాట్ కౌంట్. ఈ ఎక్స్పెక్టెడ్ కౌంట్ అనేది రిఫరెన్స్ మోడల్. ఓకే, ట్రాన్సాక్షన్ కౌంట్ అనేది మీరు యాక్చువల్ కౌంట్. ఓకే, ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే నాకు మిస్ మ్యాచ్ అవుతుంది, రెండు ఈక్వల్ అయితే మ్యాచ్ అవుతుంది. ఓకే, అంటే సేమ్ అలాగే కౌంట్ని ఈక్వల్ చేసుకున్నా, ఎంటీ కండిషన్ని ఈక్వల్ చేసుకుంటున్నాను, ఫుల్ కండిషన్ని కంపేర్ చేస్తున్నాను. ఈ మూడు కండిషన్లు ఈక్వల్ చేస్తాను. దెన్ మీకు ఇక్కడ ఇన్పుట్ మానిటర్ నేమ్ కన్సిడర్ చేసుకోలేదు, వీడే ఒక క్యూని కన్సిడర్ చేసుకున్నాడు. ఒక క్యూని కన్సిడర్ చేసుకుని ఆ క్యూలో డేటాను స్టోర్ చేసుకుంటున్నాడు. ఆ క్యూలో వచ్చే వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఇక్కడ చూడండి, మళ్ళీ టాస్క్ రన్ ఫేజు, ట్రాన్సాక్షన్ హ్యాండిల్, ఫ్రీ సైజు, పోస్ట్ సైజు, రీడ్ రైట్ ఆపరేషన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నా. మానిటర్ టు స్కోర్ బోర్డ్ గెట్ మెథడ్ ద్వారా నేను పుట్ చేశాను కదా, ఆ పుట్ చేసిన మానిటర్లో పుట్ చేసిన దాన్ని గెట్ మెథడ్ ద్వారా ఇక్కడ గెట్ చేసుకుంటున్నాను. ఓకే, డ్యూరింగ్ రీసెట్ కండిషన్ ఎక్కడ, సో మోడల్ డాట్ క్యూ డిలీట్ మెథడ్ అనేది అప్లై చేశాను, మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. సో దెన్ చెక్ దట్ స్టేటస్ ట్రాన్సాక్షన్ డాట్ జీరో, మీ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్లో ఉన్న వాల్యూస్ జీరో, అండ్ దెన్ మీ క్యూలో ఉన్న వాల్యూస్ కూడా జీరో. అప్పుడు మీ క్యూ రీసెట్ మెథడ్ అనేది పాస్ అవుతుంది. దెన్ స్కోర్ బోర్డ్ ఈక్వల్ టు రీసెట్ డిటెక్టెడ్ మోడల్ క్యూ అనేది రిఫరెన్స్ వాల్యూ, సైకిల్ కౌంట్స్ ఎన్ని కౌంట్స్ చేస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, రీడ్ డేటాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సో రీడ్ యాక్సెప్ట్, రైట్ యాక్సెప్ట్. రీడ్ యాక్సెప్ట్ ఎప్పుడు జరుగుతుంది, రీడ్ ఎనేబుల్ 1 అయితే రీడ్ జరుగుతుంది. రైట్ యాక్సెప్ట్ ఎప్పుడు జరుగుతుంది, రైట్ ఎనేబుల్ 1 అయితే రైట్ జరుగుతుంది. అండ్ దెన్ రీడ్ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అండ్ దెన్ రైట్ కౌంట్ అనేది లెస్ దాన్ 8 అవ్వాలి. ఎందుకంటే 8 ఆపరేషన్స్ మీరు జనరేట్ చేస్తున్నారు కాబట్టి అప్ టు 8 వరకు కన్సిడర్ చేసుకున్నారు ఫ్రీ సైజ్, 0 నుంచి 7 వరకు. దెన్ ఇక్కడ చూడండి, మోడల్ క్యూలో క్యూ ఆఫ్ 0 అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ రీచ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రీడ్ని అండ్ దెన్ ట్రాన్సాక్షన్ క్యూని, అంటే మోడల్ క్యూలో ఉన్న వాల్యూని ఎక్కడ అసైన్ చేశాడు, ఎక్స్పెక్టెడ్ రీడ్లోకి అసైన్ చేశాడు. ఈ ఎక్స్పెక్టెడ్ రీడ్లో ఉన్న వాల్యూ మీ యాక్చువల్ వాల్యూ రెండు ఒకటే అయితే రీడ్ పాస్ అవుతుంది, లేదంటే పాస్ అవుతుంది. ఓకే, మీరు డేటాను రిట్రైవ్ చేసుకోవాలంటే క్యూలో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటారు, పాప్ ఆపరేషన్సే కదా. మీరు క్యూలో డేటాను తెచ్చుకోవాలంటే పాప్ ఆపరేషన్ తీసుకోవాలి, క్యూలో డేటాను పెట్టాలంటే పుష్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ రీడింగ్ కాబట్టి పాప్ ఆపరేషన్ చేస్తున్నారు, క్యూలో ఉన్న డేటాని పాప్ చేస్తున్నారు. రీడ్ ఆపరేషన్ కాబట్టి క్యూలోకి డేటాని పుష్ చేస్తున్నారు. ఓకే, సో మీరు పుష్ ఫ్రంట్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, పుష్ బ్యాక్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో పుష్ బ్యాక్ యూజ్ చేసుకొని డేటాని పుష్ చేస్తున్నాడు. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ పాప్ ఫ్రంట్ యూజ్ చేశాడు కాబట్టి. ఓకే, పాపింగ్ ఏమో ఫ్రంట్ నుంచి చేసుకుంటున్నాడు, పుషింగ్ ఏమో బ్యాక్ నుంచి చేయాలి. అప్పుడు ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే వెళ్ళిందో ఫస్ట్ అదే అవుట్పుట్ వస్తుంది బ్యాక్కి. ఓకేనా, అదే మీరు పాప్ బ్యాక్ చేశారనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, పుష్ ఫ్రంట్ చేయాలి. అర్థమైందా? ఒక్క 2 minutes చిన్న కాల్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంతే, ఎన్విరాన్మెంట్లో మొత్తం కమ్యూనికేషన్ కనెక్షన్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరెవరికి, జనరేటర్కి, డ్రైవర్కి, మానిటర్కి, స్కోర్ బోర్డ్కి. ఇవే కదా ఎన్విరాన్మెంట్లో గ్రూప్ ఆఫ్ కంటైనర్ అనేది అన్నాం. సో ఆ కంటైనర్లో ఏమేమి ఉంటాయి, జనరేటర్ ఉంది, డ్రైవర్ ఉంది, మానిటర్ ఉంది, స్కోర్ బోర్డ్ ఉంది. వాటన్నిటిని కనెక్ట్ చేసుకుంటాం. సో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ టాస్క్ రన్లో ఎవరెవరిని రన్ చేయాలి, జనరేటర్ని రన్ చేయాలి, డ్రైవర్ని రన్ చేయాలి, మానిటర్ని రన్ చేయాలి, స్కోర్ బోర్డ్ని రన్ చేయాలి. ప్యారల్గా రన్ అవుతాయి అన్నిని. అప్పుడు మీ టెస్ట్లో ఈ ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ని కాల్ చేయాలి. ఎన్విరాన్మెంట్ లేదు, ఇదే కదా, ఈఎన్విఏ కదా. ఎన్విరాన్మెంట్ యొక్క హ్యాండిల్ ఏంటి, ఈఎన్వి. ఎక్కడ తీసుకున్నాడు, ఫిఫో ఎన్విరాన్మెంట్ తీసుకున్నాం కదా. మీ ఎన్విరాన్మెంట్ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఫిఫో ఎన్విరాన్మెంట్. ఇదిగోండి, ఫిఫో ఎన్విరాన్మెంట్ హ్యాండిల్. ఓకే, ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ ఏంటి, ఈఎన్వి.
ఈఎన్విని కాల్ చేస్తే నాకు మొత్తం అన్ని కనెక్షన్స్ టెస్ట్‌లోకి వచ్చేస్తాయి. ఓకే. సో, ఇప్పుడు ఈఎన్విలో ఉన్న సిగ్నల్స్ అన్నీ ఈఎన్విలో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ నాకు టెస్ట్‌లోకి వచ్చేసినాయి. మళ్ళీ కన్‌స్ట్రక్టర్ తీసుకున్నా. అండ్ దెన్ రన్ ఫేజ్‌లో ఈఎన్వి డాట్ రన్. అంటే ఈఎన్వి డాట్ రన్ చేస్తుంటే ఎవరెవరు రన్ అవుతారు? ఈఎన్వి డాట్ రన్ అనేది ఇది. అంటే ఈ రన్‌ని కాల్ చేశాను. ఈ రన్‌ని కాల్ చేశాను ఎక్కడ టెస్ట్‌లో. ఈఎన్వి డాట్ రన్ అనే దాన్ని కాల్ చేశా. రన్ కాల్ చేసే ముందు ఈవెంట్ అనేది వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది? ట్రిగ్గరింగ్ అనేది సో, ఖచ్చితంగా ట్రిగ్గర్ చెప్తాడు. సో, @event.environment.generated.done. ఓకే. డన్ అనేది ఎక్కడ వెయిట్ చేస్తుంది? ఎన్విరాన్మెంట్‌లో దాంట్లో లోపలికెళ్ళి జనరేటర్ నుంచి డన్ అనేది తీసుకుంటుంది. అంటే మీ జనరేటర్‌లో డన్ అనే సిగ్నల్‌ని ట్రిగ్గర్ చేస్తే సో, దెన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుందనమాట. ఓకే. సో, డన్ అనే సిగ్నల్ ఎక్కడ ఇచ్చాడు? ఇదిగోండి ఈవెంట్ డన్. ఓకే. సో, ఈవెంట్ డన్ అనేది మీకు ఎన్విరాన్మెంట్ టెస్ట్‌లోకి వస్తుంది. ఓకే. ఓకే. దెన్ ఇదంతా సిగ్నల్స్ రిప్రజెంటేషన్. స్టేటస్ సిగ్నల్స్, పాస్ కౌంట్, ఫెయిల్ కౌంట్. సో, ఇఫ్ scoreboard ఫెయిల్ కౌంట్ ఈక్వల్ టు 0. 0 అయితే అన్నీ పాస్ అయిపోయినట్టు టెస్ట్‌లు. అండ్ దెన్ రిజల్ట్. లేదు కనుక పాస్ అవ్వకపోతే కనుక ఎన్ని టెస్ట్‌లు ఫెయిల్ అయినాయో ఫెయిల్ కౌంట్ కూడా డిఫైన్ చేస్తుంది. క్లియరా? సో, ఇవన్నీ కలిపి మీరు టెస్ట్ అన్నీ ఎక్కడ కాల్ చేస్తారు? మీ టెస్ట్ బెంచ్‌లో కాల్ చేస్తారు. ఇది మీ టెస్ట్ బెంచ్. మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. లాస్ట్‌కెళ్ళిపోతే టీబీ టాప్ ఉంటుంది. ఓకే. ఇది టెస్ట్. ఆ! ఇదిగోండి చూడండి. మాడ్యూల్ టీబీ టాప్. ఓకే. టాప్ టెస్ట్ బెంచ్ మాడ్యూల్. టెస్ట్ బెంచ్ మాడ్యూల్‌లో ఏమేమి ఉండాలి? క్లాక్ సిగ్నల్, ఫిఫో ఇంటర్ఫేస్, ఫిఫో విఏఎఫ్ క్లాక్. అంటే ఇంటర్ఫేస్ సిగ్నల్‌ని నేను కన్సిడర్ చేసుకున్నా. ఎందుకంటే ఇంటర్ఫేస్‌లో ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో అన్ని సిగ్నల్స్‌ని మీ టాప్‌లోకి వచ్చేస్తాయి. అండ్ దెన్ ఇక్కడ కూడా ఏంటి? డీయూటీ సిగ్నల్స్. డీయూటీలో ఏమున్నాయి సిగ్నల్స్ ఇవే కదా! క్లాక్, రీసెట్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్ అవే కదా! సో, ఈ బయట ఉన్నన్ని ఈ డీయూటీ సిగ్నల్స్, లోపల ఉన్నవన్నీ టెస్ట్ బెంచ్ సిగ్నల్స్. ఓకే. దెన్ క్లాక్‌ని ఇనీషియలైజ్ చేయడం, జనరేట్ చేయడం. క్లాక్‌ని జనరేట్ చేశాను. రీసెట్ కండిషన్ అంటే అన్నీ 0 చేశా. అండ్ దెన్ $dump ఫైల్ dump.vcd. సో, డంప్ ఫైల్‌ని యూజ్ చేసుకొని వేవ్ ఫార్మ్‌ని చూస్తున్నా. అంటే ఇక్కడ రాశానులెండి. ఇక్కడ రాశాను dump.vcd. సో, దెన్ టీబీ డాట్ 0, సింక్ టు ఫిఫో. సో, డంప్ వాల్యూస్ ఆఫ్ 0. ఓకే. సో, సో, దెన్ ఎవరిని రన్ చేయాలి ఇప్పుడు? test.run. మీరు టెస్ట్‌ని రన్ చేస్తున్నారు. టెస్ట్‌లో ఎవరున్నారు? ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే. environment.run. అంటే ఈ రన్ ఇక్కడ ఎక్కడ కాల్ చేస్తున్నారు? టెస్ట్ బెంచ్‌లో కాల్ చేస్తున్నారు. ఓకే. టెస్ట్ టీబీ టాప్. సో, test.run కాల్ చేస్తున్నారు. అన్నీ రన్ అవుతాయి ఇప్పుడు. ఓకే. సో, రన్ చేయండి. మీరు సింగిల్ టెస్ట్ కేస్ రన్ చేశారనుకోండి నో ప్రాబ్లమ్. అంటే డిపెండ్స్ అపాన్ ద ఏంటది ప్రాజెక్ట్‌లో మీకు ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో దాన్ని బట్టి మీకు టైం తీసుకుంటుందనమాట. సింగిల్ టెస్ట్ కేస్ రన్ అవ్వడానికి కూడా ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ చూసారా మీ జనరేటర్‌లో ఇది మొత్తం అన్ని టెస్ట్ కేసులు ఇక్కడే రన్ అయిపోయినాయి. సో, మీరు జనరేటర్‌లో ఏవైతే టెస్ట్‌లు ఉన్నాయో అన్నీ రీసెట్‌కి సంబంధించిన టెస్ట్. ఫస్ట్‌దేంటి? రీసెట్ టెస్ట్ కదా! ఇదిగోండి. ఫస్ట్ టెస్ట్ 1 రీసెట్. ఓకే. అప్లయింగ్ రీసెట్. రీసెట్ ఆపరేషన్ అయినప్పుడు అవుట్‌పుట్స్ ఏంటి? సైకిల్ 1 రీసెట్ డిటెక్టెడ్, మోడల్ క్యూ క్లియర్డ్. అండ్ దెన్ సైకిల్ 3 రీసెట్ డిటెక్టెడ్, మోడల్ క్యూ క్లియర్డ్. అంటే 2 టైమ్స్ రిపీట్ చేశారు కదా!
హ్మ్. 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 టెస్ట్‌లు ఇవన్నీ. సో, ఇవన్నీ టెస్ట్‌లు. మీరేం చేస్తున్నారు టెస్ట్‌లనేవి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. జనరేటర్‌లో డిఫరెంట్ టెస్ట్‌లని జనరేట్ చేస్తుంది. టెస్ట్ కేస్ కాదిది. టెస్ట్ అంతే. ఏంటి ఈ టెస్ట్ కేస్ అనేది యూవీఎంలో వస్తది. ఓకే. సో, ఇక్కడ ఓన్లీ జస్ట్ టెస్ట్‌లు మాత్రమే రాస్తామనమాట. టెస్ట్ కేస్‌లుండవు. ఎందుకంటే అన్నిటిని ఒకే టెస్ట్‌లో ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం మనం. ఇక్కడ జనరేటర్‌లోనే అన్ని టెస్ట్‌లని రాసేస్తున్నాం. జనరేటరే రెస్పాన్సిబుల్ అన్నిట్లికి. ఓకే. సింగిల్ రైట్ ఆపరేషన్ చేస్తున్నాం కదా! మళ్ళీ చూడండి సింగిల్ రైట్ ఆపరేషన్ ఎక్కడుంది? సో, బెటర్ టు సెగ్రిగేట్ చేస్తే బావుండు. సెగ్రిగేట్ చేయలేదు నేను. ఓకే. రైట్ డేటా ఏఏ ఇచ్చాను. ఓకే. సో, ఇక్కడ ఒక ఆపరేషన్ చేస్తున్నాను. నో ఆపరేషన్ దగ్గర అన్ని జీరోలున్నాయి చూసారా? ఫిఫో ఫుల్ 0, ఎంప్టీ 1, కౌంట్ అన్ని 0. ఎప్పుడైతే డ్రైవర్ దగ్గర మీరు ఒక రైట్ ఆపరేషన్ చేస్తున్నారో ఏఏ రైట్ ఆపరేషన్ చేశారు. ఓకే. అదే అవుట్‌పుట్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది చూడండి. సో, రైట్ డేటా ఎంత? ఏఏ. ఓకే. సో, ఇది రైట్ డేటా. ఒక సింగిల్ రైట్ ఆపరేషన్. దెన్ అగైన్ నో ఆపరేషన్. చూసారు కదా! ఇక్కడ ఏం చేశారు? సెండ్ ఒక రైట్ ఆపరేషన్, సింగిల్ రైట్ ఆపరేషన్ చేశారు. సింగిల్ రైట్ ఆర్ సింగిల్ రీడ్. ఓకే. రైట్ ఆపరేషన్‌లో డేటాను రైట్ చేశారు. అండ్ దెన్ రీడ్ ఆపరేషన్‌లో ఇక్కడ నో ఆపరేషన్ సింగిల్ రీడ్ ఆపరేషన్. రీడ్ డేటా ఎక్కడుంది? సో, రీడ్ ఎనేబుల్ 0 ఇక్కడ మీరు రీడ్ డేటా తెచ్చుకున్నారు. ఎంత? ఏఏ తెచ్చుకున్నారు కదా! గాట్ వాల్యూ రీడ్ మ్యాచ్డ్ గాట్ ద వాల్యూ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ కూడా ఏఏనే అండ్ దెన్ వచ్చిన వాల్యూ కూడా ఏఏనే. ఓకే. రీడ్ ఆపరేషన్ జరిగింది. నెక్స్ట్ ఫిఫో ఫుల్ ఆపరేషన్. ఫుల్ ఆపరేషన్‌కి ఏం జరగాలి? మొత్తం అన్నిటిని డేటాని యాడ్ చేయాలి కదా! ఇక్కడ 10+i. i వాల్యూ ఎంత? 0 తీసుకున్నారనుకోండి 10 అవుతుంది. 1 తీసుకున్నారనుకోండి 11 అవుతుంది. చూసారా ఇక్కడ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. రైట్ డేటా 10, 11, 12, 13, 14, 15, 16 అప్ టు 17 వరకు ఫిఫోని ఫుల్ చేసేసారు. ఓకే. అక్కడ మళ్ళీ నో ఆపరేషన్ చేశారు. నో ఆపరేషన్ అంటే అన్ని జీరోలు చేసుకున్నారు. ఇక్కడ రైట్ డేటా ఎంతుంది? 17 ఉంది. ఓకే. 17 డేటా వచ్చింది. నో ఆపరేషన్ దగ్గర అంతా రైట్ డేటా 0 చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రీడింగ్ ఆపరేషన్ జరగాలి. రీడ్ ఆపరేషన్ ఏఏ డేటాని రీడ్ చేశారు. ఓకే. రీడ్ డేటా ఏఏ. ఓకే. సింగిల్ రీడ్ ఆపరేషన్ ఇక్కడ. ఓకే. సో, ఫిఫో ఫుల్ అయిపోయింది కండిషను. ఓవర్‌ఫ్లో కండిషన్ అంటే నెక్స్ట్ ఓవర్‌ఫ్లో కండిషన్ అంటే ఏంటి? స్టిల్ ఇంకా రైట్ డేటా చేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ ఏం ఆపరేషన్ జరుగుతుంది? సైమల్టేనియస్ సింగిల్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ అయిపోయింది. ఫిఫో ఫుల్ కండిషన్ టెస్ట్ 3. సో, ఫిఫో ఫుల్ కండిషన్ అయిపోయిన తర్వాత దెన్ ఎఫ్ఎఫ్ డేటాని రైట్ చేశారు. ఓకే. ఓవర్‌ఫ్లో కోడ్ డేటా రైట్ చేశారు ఇక్కడ. ఓకే. దెన్ ఓవర్‌ఫ్లో డిటెక్ట్ అయిందా? ఇక్కడ ఓవర్‌ఫ్లో ఓవర్‌ఫ్లో ప్రొటెక్టెడ్ ఎట్ సో, ఎఫ్ఎఫ్ ఇగ్నోర్ ద ఫుల్ ఫిఫో కండిషన్. ఓకే. వన్స్ మీరు ఫుల్ ఫిఫో అయిపోయింది. సో, దెన్ ఇంకా రైట్ చేస్తున్నారు. ఓవర్‌ఫ్లో డిటెక్ట్ అయింది. సో, ఇలా మీకు మొత్తం అన్ని కండిషన్‌లు చెక్ చేసుకోవాలి. ఎన్ని టెస్ట్ కేసులు రాసారు? 12 రాసారు కదా! 12 టెస్ట్‌లు రాసారు. 12 టెస్ట్‌లకి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఇక్కడ జనరేట్ అయినాయి. మీరు వేవ్ ఫార్మ్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో, వన్స్ ఆఫ్టర్ రన్ వి ఆర్ రన్నింగ్ ద వేవ్ ఫార్మ్. సో, ఇక్కడ వేవ్ ఫార్మ్‌లో కూడా సిగ్నల్స్ చూడండి. ఇదిగో ఏమేమి సిగ్నల్స్ ఉన్నాయి? క్లాక్ సిగ్నల్, కౌంట్, ఎంప్టీ, ఫుల్, రీడ్ డేటా, రీడ్ ఎనేబుల్, రీసెట్, రైట్ డేటా, రైట్ ఎనేబుల్. ఎక్కడెక్కడ జరగాలి మీకు సిగ్నల్స్ చూడండి. ప్రతి క్లాక్ దగ్గర ఇక్కడ క్లాక్ ప్రెజెంట్ అయింది. ఇక్కడ వరకు రీసెట్ ఆపరేషన్ జరిగింది. అన్ని జీరోలు ఉన్నాయి. ఓకే. కౌంట్ 4 డౌన్ అంటే 0 నుంచి 8 వరకు కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ వరకు కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఫస్ట్ కౌంట్ జరిగింది. మీరు ఇక్కడ చూడండి. ఇనీషియల్‌గా ఎంప్టీ కండిషన్ చెక్ చేసింది. ఎంప్టీ కండిషన్ 1 అయింది. ఫుల్ కండిషన్ 0 అయింది. ఓకే. అండ్ దెన్ మీరు ఎప్పుడైతే రీడ్ డేటా సింగిల్ రీడ్ ఆపరేషన్ ఏఏ ఇచ్చారు కదా!
సో సింగిల్ రీడ్ ఆపరేషన్ ఏఏ అంటే రైట్ డేటా ఎక్కడ జరగాలి, రైట్ డేటా ఏఏ జరగాలి. ఓకే, ఇక్కడ మీకు ఏఏ జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రైట్ డేటా ఏఏ చేశారు, ఇక్కడ రీడ్ చేసుకుంది డేటా. ఓకే, దెన్ రీడ్ ఎనేబుల్ 1 అయింది. ఇక్కడ ఏఏ చేసినప్పుడు రైట్ ఎనేబుల్ కూడా 1 అవుతుంది. ఇది కూడా రైట్ ఎనేబుల్ 1 అయింది. ఓకేనా. సో ఫుల్ కండిషన్ మీరు ఏం చేస్తున్నారు, అన్ని 10, 11, 12, 13 అప్ టు 17 వరకు ఇక్కడ వరకు రైట్ చేసిన తర్వాత మీకు ఏం జరగాలి, ఫుల్ కండిషన్ 1 అవ్వాలి. 1 అయింది చూసారా. ఇక్కడ ఎఫ్ఎఫ్ రాశారు అంటే ఫుల్ అయిపోయిన తర్వాత ఓవర్ఫ్లో డిటెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఓవర్ఫ్లో ఫుల్ కండిషన్ ఆల్రెడీ ఇంకా 1 ఉంది. ఓకే, సో ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా, అర్థమైందా సిగ్నల్స్ ఎలా వచ్చినాయి అనేది ఇక్కడ. సో కౌంటర్ అనేది ప్రతిసారి సో రీడ్ ఆపరేషన్ జరిగినప్పుడు, రైట్ ఆపరేషన్ జరిగినప్పుడు డిక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. ఓకే, 7 నుంచి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. రైట్ ఆపరేషన్ వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్ జరుగుతుంది, రీడ్ ఆపరేషన్ అప్పుడు డిక్రిమెంట్ జరుగుతుంది. 10, 11, 12, 13, 14, 15, 16, 17 అప్ టు డేటా అంతా వచ్చేంత వరకు కౌంటర్ డిక్రిమెంట్ అయింది. కౌంటర్ ఎప్పుడైతే ఎంటీ అయిపోయిందో ఎంటీ సిగ్నల్ అనేది 1 అయింది. ఓకే, అబ్జర్వ్ చేశారా. దెన్ కోడ్స్ పంపిస్తాను, ఎగ్జిక్యూట్ చేయండి.